హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఇరాన్ అమెరికా యుద్ధం గురించి. ఎప్పుడు మొదలైంది, ఎందుకు ఎప్పుడు అయిపోతుంది అనేది. ఆల్రెడీ నేను గత 4 నెలల ముందు నేను చెప్పాను, వార్స్ అండ్ ఫ్యూచర్లో యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని. అండ్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఇది ఏప్రిల్లో సీజ్ఫైర్ అవ్వద్ది, ఏప్రిల్ తర్వాత సీజ్ఫైర్ అవ్వద్ది, కానీ మళ్ళీ ఇది ఆగస్టులో ఎంటర్ అవ్వద్ది అని చెప్పాను. బట్ మీరు దాన్ని పట్టించుకోలేదు, చాలా తక్కువ వ్యూస్ చూశాడు. సో ఆల్రెడీ నేను చెప్పినట్టే జూన్ తర్వాత ఎంటర్ అయింది యుద్ధం. అంటే జూలై 7-8 తేదీల నుంచి కొట్టుకోవడం మొదలుపెట్టే. ఇరాన్ ఫస్ట్ ఏదో 2 షిప్పుల్ని అటాక్ చేయడం వల్ల, అది అమెరికాకి నచ్చపోవడం వల్ల 2 కొట్టుకోవడం మొదలుపెట్టే. యుద్ధం ఇప్పుడు అంతకుముందు కన్నా డబల్ ట్రిపుల్ బీభత్సంగా సాగుతుంది యుద్ధం. అంతకుముందు కన్నా వేల మిసైల్స్ చేస్తున్నాయి అమెరికా. ఇరాన్ నుంచి వేల మిసైల్స్ చేస్తున్నాయి. సరే, బాగానే ఉంది. యుద్ధం ఎప్పుడు వరకు ఉంటుందంటే, యుద్ధం గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తుందండి. అంటే మళ్ళీ ఇప్పుడు జూలైలో స్టార్ట్ అయింది కదా, మళ్ళీ సెప్టెంబర్లో ఏప్రిల్లో జరిగినట్టే సీజ్ఫైర్ జరుగుతాయి. అంటే అమెరికా రావచ్చు, లేదంటే వేరే, అంటే మన పాకిస్తాన్ వచ్చింది, ఇప్పుడు వేరే దేశం రావచ్చు. అది ఇండియా కాకపోవచ్చు, వేరే దేశం ఏదో అయ్యుండొచ్చు. సీజ్ఫైర్ అయితే ఒప్పించవచ్చు. అంటే ఒప్పిస్తుందంటే అమెరికా ఖచ్చితంగా అమెరికా అగ్రరాజ్యాన్ని పడిపోద్దనే భయంతోనే ఈ సీజ్ఫైర్ ఒప్పిస్తుంది ఖచ్చితంగా. సో దానివల్ల మళ్ళీ సెప్టెంబర్లో సీజ్ఫైర్ అవుద్ది, మళ్ళీ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ డిసెంబర్లోనో జనవరిలోనో మళ్ళీ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ సీజ్ఫైర్ అవుద్ది. అలా జరుగుతూ ఉంటే, పోనీ ఇది మూడో ప్రపంచ యుద్ధానికి మొదలు పెడతాన్నావు కదా, ఎప్పటి నుంచి ఇది యుద్ధం తీవ్ర విధంగా వెళ్ళే ఛాన్స్ ఉందంటే 2028 అక్టోబర్. 2028 అక్టోబర్ దాకా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే యుద్ధంలో మేజర్గా పోరాడతాయి. 2028 అక్టోబర్ నుంచి అప్పుడు మీరు చూడవచ్చు, చాలా దేశాలు ఇటు ఇరాన్ సైడ్ వస్తాయి, ఇటు అమెరికా సైడ్ వస్తాయి. యుద్ధం ఎస్కలేట్ అవ్వద్ది. అండ్ 2029 అక్టోబర్ నాకు తెలిసి అప్పుడు రష్యా కూడా వస్తుంది. సో రష్యా, అమెరికా 2 కొట్టుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధం. ఎస్, 2029 అక్టోబర్లో రష్యా వస్తుంది అంటే అప్పటి నుంచి అఫీషియల్గా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ కాబోతుందని అర్థం. ఇరాన్ వైపు వస్తుంది. అండ్ ఇరాన్ వైపు కొన్ని ముస్లిం దేశాలు కూడా వస్తాయి. అంటే ఈజిప్ట్ కానీ, టర్కీ ఇలాంటి టర్కీ ఆ సైడ్ వెళ్తారు, ఈ సైడ్ వెళ్తారు, మేబీ దీని సైడే వస్తుంది అనుకుంటా. అంటే ఎక్కువ ముస్లిం దేశాలు ఇరాన్ సైడే వస్తాయి. ఈజిప్టు, ఇంకా ఏదో కొన్ని దేశాలు ఇరాటియానో ఏదో ఉంది నాకు తెలిసి, అలా ఏదో కొన్ని దేశాలు అయితే ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి. అండ్ రష్యా 2029 అక్టోబర్ వచ్చినప్పటి నుంచి మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుద్ది అఫీషియల్గా. అమెరికా, రష్యా, చైనా అన్ని పెద్ద దేశాలు ఉన్నాయి. అండ్ 2032 వరకు ఈ మూడో ప్రపంచ యుద్ధం జరగద్దండి. 2032 వరకు అంటే దాదాపు 3 years. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం 1918 వరకు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1940 లోపు జరిగింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం 4 ఏళ్ళు జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం 6 ఏళ్ళు జరిగింది. ఇది కేవలం 3 ఏళ్ళు జరగద్ది. అంటే ఈ యుద్ధంలో ఏం జరగద్దంటే, ఎక్కువ ప్రాణ నష్టం ఈ ఫస్ట్ 2 ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే చాలా తక్కువ ప్రాణ నష్టం ఉంటుంది, ఎక్కువ ఆస్తి నష్టం ఉంటుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే జాబ్స్ అలాగే గ్రోసరీస్ కానీ అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఒకటి కాదు, ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నాడు మీరు, ఆయిల్ లేక కొన్నిసార్లు పెట్రోల్ బంకులు కూడా బంద్ అయిపోతున్నాయి. ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం ఇంకా పెరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ హార్మోజ్ మళ్ళీ మూవ్ చేసింది ఇరాన్. సో మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ చూడబోతున్నాడు, మళ్ళీ అదే గొడవ రాబోతుంది, మళ్ళీ నిత్యావసర వస్తువులు ఇంకొంచెం పెరగబోతున్నాయి. అలా జరుగుతూనే ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే 2032 చెప్పాను కదా, కుజిప్పొర అది పోయేంతవరకు 2034 దాకా ఉంది అది. సో 2032 దాకా ఈ ప్రపంచ యుద్ధమే ఉంది, మూడో ప్రపంచ యుద్ధం. సో ఈ ప్రపంచ యుద్ధంలోనే మన ఇండియా మూడో ప్రపంచ యుద్ధంలో అయితే పాల్గొనట్లేదు, ఇరాన్, అమెరికా మధ్యలో కాకుండా. బట్ ఇండైరెక్ట్గా ఇంకో వార్లో పాల్గొంటుంది. అది తర్వాత చెప్తాను ఆ వార్ ఏంటనేది, ఎవరు గెలుస్తారు అనేది. సో ఈ ప్రపంచ యుద్ధంలో అయితే ఎవరు గెలుస్తారు అనేది కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ వరకు 2032 వరకు ప్రాణ నష్టం ఎక్కువ ఉండదు, ఆస్తి నష్టం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ జాబ్స్ నష్టం ఉంటుంది, ఎక్కువ నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోతాయి.
అండ్ చాలా దేశాలు కూడా జాయిన్ అవుతాయి. చైనా, రష్యా, ఈజిప్ట్ ఇలాగా. అమెరికా సైడ్ కూడా నాటో అంటే ఇంగ్లాండ్ లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు, ఇటలీ లాంటి దేశాలు ఇవన్నీ కూడా అమెరికా సైడ్ జాయిన్ అవుతాయి. ఉంటాను, మళ్ళీ తర్వాత కలుస్తాను. నమస్తే.